పదవి కట్ సగం మంది కార్పొరేషన్ చైర్మన్లు అవుట్ అవినీతి ఆరోపణలు పనితీరు సరిగా లేని వారికి చెక్ క్లీన్ ఇమేజ్ ఉన్న వారికి మరోసారి ఛాన్స్ సగం మంది కార్పొరేషన్ల చైర్మన్ల పదవి కాలాన్ని రెన్యువల్ చేయవద్దని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అందుకు సదరు చైర్మన్ల అక్రమాలు అవినీతి ఆరోపణలు పనితీరు సరిగా లేకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తున్నది. పర్ఫార్మెన్స్ మెరుగ్గా ఉండి క్లీన్ ఇమేజ్ ఉన్న మిగతా వారికి సగం చైర్మన్ల పదవిని మరోసారి పొడిగించేందుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. ఈ మేరకు జూలై మొదటి వారంలో ఉత్తర్వులు వెలువడే ఛాన్స్. 2 సంవత్సరాలు అయిపోయింది జూలైతో కథమిగా 37 మంది ఇచ్చింది. మొన్న మనం రాసినాం ఏఎంబీకి కట్టలు కడతలేమని రాసినాం. దాని సారాంశమే దిశోళ్ళు రాసుకున్నారు. దొరికిందే ఛాన్స్. 2024 జూలై మొదటి వారంలో ఒకేసారి 37 మంది లీడర్లను 2 ఏళ్ల కాల పరిమితితో వివిధ కార్పొరేషన్ల చైర్మన్లను ప్రభుత్వం నియమించింది. వీరంతా కొన్ని నెలల పాటు క్రమశిక్షణ నిబద్ధతతో పనిచేశారు. కానీ తర్వాత కాలంలో తమలోని అసలు సిసలైన స్వరూపాన్ని బయటికి చూపించడం మొదలుపెట్టారని ప్రచారం జరుగుతుంది. పదవులను అడ్డం పెట్టుకుని అక్రమాలు అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు అయితే ఆఫీసులకు సైతం వెళ్లకుండా గన్మెన్లను వెంటేసుకొని హంగామా చేయడం, పబ్లిక్ ప్లేసెస్లో హడావుడి చేయడానికి మాత్రమే పరిమితమైనట్టు విమర్శలు ఉన్నాయి. ఇంకొందరు తమకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలని అధికారులపై ఒత్తిడి పెంచినట్టు తెలుస్తున్నది. కొందరు చైర్మన్లు ఛాన్స్ దొరికితే మంత్రుల ఇంటికి ఆఫీసులకు వెళ్లి పైరవిలు చేసేవారని చర్చ కాంగ్రెస్ వర్గాల్లో ఉన్నది. ఒకరిద్దరు చైర్మన్లు ప్రభుత్వంలోని ఇది నేను ఒక 10 రోజుల క్రితం రాసిన వార్త. చైర్మన్లు అందరూ వేస్ట్ రానాయన, రూపాయి పనికి రావట్లేదు. వాళ్ళు సంపాదించుకుంటున్నారు తప్ప రూపాయి పనికి వస్తలేదు అని రాసినాం మేము. కీలక నేతల పేర్లు చెప్పుకొని రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్ లావాదేవీల్లోనూ జోక్యం చేసుకున్నట్లు తెలిసింది. అలాంటి లీడర్లకు మరోసారి పదవి ఇవ్వద్దనే నిర్ణయానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చినట్టు తెలుస్తుంది. నిఘా నివేదిక 6 నెలల క్రితమే కార్పొరేషన్ చైర్మన్ల పనితీరుపై నిఘా వర్గాలు నివేదిక ఇచ్చినట్టు తెలిసింది. ఏ చైర్మన్ ఏ విధంగా పనిచేస్తున్నారు, తమకు అప్పగించిన సంస్థలో ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, అధికారులతో ఏ విధంగా సమన్వయం చేసుకుంటున్నారు, పదవిని అడ్డం పెట్టుకుని దందాలు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారా, జిల్లాలో ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, పార్టీ పిలుపు ఇచ్చిన కార్యక్రమంలో ఏ మేరకు భాగస్వామ్యం అయ్యారు అనే కోణంలో పూర్తిస్థాయి నివేదికను తెప్పించుకున్నట్లు సమాచారం. పనితీరుకు పెద్దపీట. 37 మంది కార్పొరేషన్లు ఎవరికి మరోసారి పదవి కట్టబెట్టాలనే అంశంపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. కొందరు చైర్మన్లు ఎలాంటి హంగామా లేకుండా తమకు అప్పగించిన బాధ్యతలకే పరిమితమయ్యారు. చైర్మన్ హోదాలో తమ సంస్థలను గాడిలో పెట్టేందుకు ప్రయత్నం చేశారు. ప్రభుత్వానికి ఆదాయ వనరులను సమకూర్చే ప్రయత్నం చేశారు. కొన్ని సందర్భంలో విపక్ష విమర్శలను ధీటుగా కౌంటర్లు కూడా ఇచ్చారు. అలాంటి చైర్మన్ల పదవీ కాలాన్ని మరోసారి పొడిగించాలని సీఎం సంకేతాలు ఇచ్చినట్టు తెలిసింది. ఈ మేరకు జూలై మొదటి వారంలో ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉన్నది. జోరుగా లాబింగ్. జూలై మొదటి వారంలో 2 ఏళ్ల పదవీ కాలం ముగుస్తుండటంతో రెన్యువల్ కోసం మెజార్టీ మంది లీడర్లు లాబింగ్ చేస్తున్నారు. అందుకు తమకు సన్నిహితులైన మంత్రుల వద్ద క్యూ కడుతున్నారు. మరోసారి పదవి ఇప్పించాలని వేడుకుంటున్నారు. కొందరు ఏకంగా ఢిల్లీ స్థాయిలో లాబింగ్ మొదలుపెట్టారు. ఇక గతంలో ఇక్కడ ఇన్ఛార్జ్గా పనిచేసిన లీడర్లను కలిసి రెన్యువల్ చేయించాలని కోరుతున్నట్టు తెలిసింది. మరికొందరు లీడర్లు తమకు ఉన్న సంబంధాలతో ఏఐసిసిలో కీలక నేతలను కలిసి రాష్ట్ర నేతలకు ఫోన్లు చేయించుకున్నట్లు టాక్ నడుస్తుంది. ఈ 37 మందిలో ఏడుగురు కూడా కరెక్ట్ పని చేయాలి. వాళ్ళకి ఏకైనా పైసలు ఫస్ట్ కార్పొరేషన్లా వాళ్ళు చేయడానికి ఏం లేదు. ఆ పదవిని అడ్డం పెట్టుకొని రియల్ ఎస్టేట్ రంగంలో దిగి రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో దిగి లాబింగ్ చేసుకుంటూ 100 కోట్లు సంపాదించారు. ఆ శాఖలో ఈయనను చైర్మన్గా పెడితే ఏమైనా ఉపయోగం ఉందా అంటే నో యూస్. ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ నో యూస్, ఎంబీసీ కార్పొరేషన్ నో యూస్, ఇట్లా చెప్పుకుంటూ పోతే నో యూజ్ నిజంగా. ఎందుకు అబ్బా వీళ్ళు ఆ గన్మెన్ దండగా వాళ్ళకి 1+1 గన్మెను, టీఏలు డిఏలు ఖర్చులు ఆఫీసులు మన్ను మషాను ఏం దండగా నా దృష్టిలో.